వరప్రసాద్ గారు మాట్లాడుతున్నారు కాబట్టి జోక్యం చేసుకోదలుచుకోలేదు. మీకు కొన్ని ఉదాహరణలు ఇస్తాను. వరప్రసాద్ గారు చెప్పేది ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వం తన వంతు ప్రయత్నం చేస్తుంది. ఎస్పెషల్లీ పెద్ద కంపెనీలు అయితే కేసులో కొంత క్లిష్టమైన కేసులు కాబట్టి కేంద్ర ప్రభుత్వంతో పనిచేస్తూ చేయాలి, దానికి సరైన ఫలితాలు డ్యూ కోర్స్ కొంత టైంలో వస్తాయనేది. ఇప్పటివరకు జరిగిన సంఘటనలు, ప్రభుత్వ తీరు చూస్తే దానికి మనకు ఆధారాలు కనిపించట్లేదు. ప్రజల్లో ఈ అపోహలు ఉన్నాయి, వాళ్ళు ఈ అపోహలను తొలగించే ప్రయత్నం కూడా చేయట్లేదు. మీరు చంద్రగిరిలో పులివర్తి నాని గారి మీద జరిగిన దాడి కనుక చూస్తే భయంకరమైన ఇట్స్ వీడియో, హత్యాయత్నం, కేసు కూడా హత్యాయత్నం. ఆయన బెంగళూరు నుంచి వేరే విదేశాలకు పోతుంటే పట్టుకొచ్చి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. హైకోర్టుకు వెళ్తే దీంట్లో కేంద్రం లేదు, ఎవరు లేరు. హైకోర్టుకు వెళ్తే హైకోర్టు ఏముంది, మీరే హత్యాయత్నం కేసులో మీరు అసలు స్టేషన్ బెయిల్ ఎట్లా ఇస్తారు? కాబట్టి 7 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష పడే కేసు అరెస్ట్ చేయాలి, ఎట్లా ఇచ్చారు బెయిల్? మీరే ఇచ్చారు కాబట్టి మేము ఇస్తాం. రఘురామ కృష్ణరాజు గారికి కేసు ఉంది, డాక్టర్ అవుట్ రైట్గా ఇచ్చిన తప్పు రిపోర్టు, ఆయనకి ఏమీ జరగలేదని. మీకు మళ్ళీ అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ మిలిటరీ హాస్పిటల్ ఇచ్చిన రిపోర్ట్ రెండు మ్యాచ్ అవ్వట్లేవు కదా. అసలు ఆవిడేం బెయిల్కి అప్లై చేయలేదు. ఈరోజు మీరు ఆవిడని అసలు ఏమీ చేయట్లేరు. ఇప్పుడు రైస్ స్కామ్ అన్నారు, పేర్ని నాని గారి భార్య గోడౌన్లు ఉన్నాయి, చంద్రబాబు గారు చెప్పారంట అరెస్ట్ చేయొద్దని, చేయలేదు. ఆయన ఇట్లా అంటున్నాడు, ఆయన ఏం పీకుతారు మీరు నన్ను. పేర్ని నాని గారు మీరు చూసే ఉంటారు, ఏమీ అవ్వలేదు. ఇక మిగిలిన వాళ్ళని చూసుకోండి, నేను పెద్ద ఫిష్, వర్రా కాదు, పోసాని కాదు, వీళ్ళు కాదు, దీస్ ఆర్ బిగ్ ఫిష్. జోగి రమేష్, దేవినేని అవినాష్, ఒకరేమో చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీద దాడి చేశారు, ఇంకోరేమో టీడీపీ ఆఫీస్ మీద దాడి చేశారు. అభియోగం. వాళ్ళు బెయిల్ తెచ్చుకునే దాకా మీరు చేతులు కట్టుకుని సినిమా చూస్తే ఎట్లా? కోర్టులోకి పోయి బెయిల్ మీ దగ్గర కేసు ఉన్నప్పుడు మీరు యూ షుడ్ హ్యావ్ యాక్టెడ్. ఎక్కడ సీరియస్నెస్ అండ్ సిన్సియరిటీ యూ డు నాట్ సీ. అండ్ అది ఈరోజున్న అతిపెద్ద ప్రాబ్లం. మీరు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీటి మీద చర్యలు తీసుకోకపోతే ప్రజల్లో భయాందోళనలు ఉన్నాయి. ఏంటి, ఈ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తారేమో. ఆ భయాందోళన ఉన్నన్ని రోజులు మీకు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి వాతావరణం కూడా మీకు సరిగ్గా ఉండదు. ఇవాళ రియల్ ఎస్టేట్ మీకు 2014లో టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు దెర్ వాజ్ రియల్ ఎస్టేట్ బూమ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. దాని ప్రభావం హైదరాబాద్ మీద కూడా పడింది. హైదరాబాద్లో రేట్లు తగ్గాయి అమరావతి ప్రభావం. ఇవాళ ఏమైంది, 9 నెలలు అయింది టీడీపీ ప్రభుత్వం వచ్చి, ధరలు తగ్గాయి, పెరగలేదు. మీరు ఎవరినైనా అడగండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ ధరలు పెరగట్లేదు. కారణం దే డోంట్ హ్యావ్ కాన్ఫిడెన్స్. ఈ విధానాలు చూస్తే మీకు అసలు ఎక్కడ మీకు వైసీపీ ప్రభుత్వానికి టీడీపీ ప్రభుత్వానికి వచ్చిన మార్పు ఎక్కడ అనేది మనకు కొన్ని పెట్టుబడులు వస్తున్నాయి, నేను కాదనట్లేదు. బట్ పెట్టుబడులు సరిపోవు. ప్రజలకి ఇక్కడ రక్షణ ఉంటుంది, ప్రజల ఆస్తులకి, వ్యాపారస్తుల ఆస్తులకు రక్షణ ఉంటుంది అన్న గ్యారెంటీ మీరు ఎక్కడ కనిపించారు? మీకు కృష్ణపట్నం పోర్టు లాక్కున్నారు, బందర్ పోర్టు లాక్కున్నారు, కాకినాడ పోర్టు లాక్కున్నారు, గంగవరం పోర్టు లాక్కున్నారు. మీరు ఎట్లాంటి కాన్ఫిడెన్స్ ఇచ్చారు ప్రజలకి కానీ వ్యాపారస్తులకు కానీ? ఇక్కడికి వస్తే జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తులో వచ్చినా కూడా మాకు రక్షణ ఉంటుందన్న గ్యారంటీ లేదు. అసలు తీసుకునే వెనక్కిచ్చే గ్యారంటీ లేదు. ప్రజలకు ట్రాన్స్పరెన్సీ లేదు. ఇప్పుడు వరప్రసాద్ గారు అనేది ఏంటి, దీంట్లో కొంత కాంప్లెక్సిటీ ఉంటుందని చెప్పండి ప్రజలకు. ఈ 14 కేసులు ఉన్నాయి, ఈ 14 కేసులు ఈ విధంగా అసలు ఏమీ ఉండదు. ఓ రోజు పేపర్లో వార్త వచ్చింది, దాని తర్వాత మళ్ళీ కనిపించదు, మనకి ఏమైందో తెలియదు. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ అన్నిటికంటే ట్రబ్లింగ్ ఏంటంటే ఈ కంపెనీలన్నీ దగ్గర తెలుగుదేశం పార్టీ డబ్బులు తీసుకుంది. అది జగమెరిగిన సత్యం. అట్లాంటప్పుడు మీరు ఇంకొంచెం ఎఫర్ట్ పెట్టాలి. మీరు ఎన్నికలకి ఇది తప్పని పరిస్థితి. వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ భారతదేశం కానీ ఎన్నికల్లో పోటీ వేల కోట్ల రూపాయలు తీసుకోవాలి. కానీ అది అవసరానికి బట్టి తీసుకున్నాం. కానీ మేము చట్టాన్ని గౌరవిస్తాము. ఈ విధంగా వీళ్ళు ఏదైతే చేశారో స్మార్ట్ మీటర్స్ కానీ, ట్రాన్స్ఫార్మర్ కానీ, సెకీ అదాని ఒప్పందంలో కీలక పాత్ర పోషించిన అధికారి ఈరోజు చీఫ్ సెక్రటరీ. అసలు ఏం ఆలోచిస్తున్నారు మీరు? అంత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పయ్యావుల కేశవ్ గారు ప్రెస్ మీట్లు పెట్టి 1,20,000 కోట్ల రూపాయల నష్టం ప్రజలకి అని చెప్పారు. ఇవాళ టీడీపీలో జనసేనలో ఉన్న నాయకులు బాలినేని గారు ఏమన్నారు, ఆయన అధికారులు ఫోన్ చేసి నన్ను అర్ధరాత్రి బెదిరించారు. మరి ఆ డీల్ మీద పనిచేసిన అధికారి చీఫ్ సెక్రటరీ అయితే ఇంకా అసలు ఎక్కడుంది ప్రజలకు హోప్? మీరు అసలు ఆయనే చీఫ్ సెక్రటరీ అయితే మీరు అసలు దీని మీద ఏమి చేస్తారు? దర్యాప్తు ఎట్లా చేస్తారు? నిజాలు ఎట్లా చేస్తారు? అసలు హౌ ఇస్ ఇట్ పాసిబుల్? రెడ్ బుక్ మరి రెడ్ బుక్ లో వీళ్ళు లేరా? అదే కదా, దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇప్పుడు వరప్రసాద్ గారు అన్న దాంట్లో నేను ఏకీభవిస్తాను. ఈ చాలా క్లిష్టమైన కేసులు,
టైం పడుతుంది. కానీ మనకు ఆ హోప్ కానీ సరైన మార్గంలో అడుగులు పడుతున్నట్లు కానీ ఎక్కడ మనకు ఆధారాలు లేనప్పుడు దిస్ ఈజ్ వాట్ విల్ హ్యాపెన్. రైట్. చట్టాన్ని బ్రేక్ చేసిన వాళ్ళు చట్టం మ్యూజిక్ ని ఫేస్ చేయాల్సిందే అనే మాట ఒక్క నిమిషం